ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, మరి యొక్క సమయంలో మీకందరికీ దేవుని యొక్క ఆశీస్సులు. విశ్వేశ సంగ్రామంలో 7వ వేద సత్యము గురించి ధ్యానించుకుందాం. అక్కడి నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చెను. ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, పరలోకము నుండి భూలోకానికి 2వ రాకడ గురించి ధ్యానించుకుందాం. నా ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, క్రీస్తు ప్రభువు 2వ రాకడ సమయములో ఈ సృష్టి మొదటగా ఎలా మారుతుందంటే, మత్తయి శుభవార్త 24వ అధ్యాయము పవిత్ర వచనములు 29లో, ఆ రోజులలో మహా విపత్తు నుండి గడిచిన వెంటనే సూర్యుడు అంధకార బంధురుడగును, చంద్రుడు కాంతిహీనుడగును, అంతరిక్షము నుండి నక్షత్రములు రాలును, అంతరిక్ష శక్తులు కంపించును. నా ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, అయితే ఇంకా 2వ రాకడలో ఏమి జరుగుతుందంటే, సూర్య చంద్ర నక్షత్రములు సూచనలు కనిపించును, భూమిపై జాతులకు గడ్డు కాలము దాపరించును, సముద్రము తరంగ గర్జనలతో ప్రజలల్ల అల్లకల్లోల మగుదరని లూకాసు శుభవార్త 21వ అధ్యాయము పవిత్ర వచనములు 25లో లూకా గారు తెలియజేస్తున్నారండి. నా ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, అయితే ఈ ప్రజలలో ఎందుకింత ఆందోళన అల్లుకొల్లాలు వస్తాయంటే, ఇర్మియా గ్రంథము 13వ అధ్యాయము పవిత్ర వచనములు 10లో చూసుకున్నట్లయితే, ఈ దృష్టులు నా మాట వినక తమ హృదయ కాఠిన్యము ప్రకారము నడుచుచున్నారు, అన్య దైవములను కొలిచి వారిని అనుసరించుచున్నారు, వారు ఎందుకు పనికిరాని ఈ నారబట్టి వంటి వారగుదురు. నా ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, దేవుని మాటలు ఎవరైతే వినకుండా విధేయత గౌరవము లేకుండా మూర్ఖుల వలె ప్రవర్తిస్తారో, అటువంటి వారు ఆందోళనకు అల్లుకొల్లాలకు దేవుని యొక్క 2వ రాకడలో వారి ఫలాలను బట్టి వారికి తగినటువంటి జీతమును ఇస్తానని శిష్యుల ద్వారా పరిశుద్ధ గ్రంథములో క్రీస్తు ప్రభువు ముందుగానే తెలియజేశారండి. నా ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, గమనించండి, మానవులందరూ చనిపోవుదురు కానీ క్రీస్తు 2వ రాకడలో అంటే లోకాంత్యము సమయమున కొంతమంది మరణించకనే అమరత్వములోనికి ప్రవేశిస్తారని పునీత్ పౌలు గారు అంటున్నారు. 1వ కొరింథీయులకు రాసినటువంటి లేఖ 15వ అధ్యాయము పవిత్ర వచనములు 51 నుండి 53 వరకు, ఈ రహస్యమును వినుడు, అందరమును మరణింపము కానీ చివరి బాక మ్రోగగానే రెప్ప పాటులో మనయందు మార్పు సంభవించును. ఏలైనా అది మ్రోగుటితో మృతులు అమరులై లేవనెత్తబడుదురు, మనందరము మారిపోవుదుము. ఏలైనా బౌద్ధికమైనది అమరమైన దానిని కప్పుకొనవలెను, మరణించున్నది మరణింపని దానిని ధరించుకొనవలెను. నా ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, అప్పుడు క్రీస్తు యందు మరణించిన వారు ముందు ఆత్మ శరీరములలో, తరువాత జీవముతో విడవబడి ఉండు మనందరము కూడా ఏకముగా దేవుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘాల మీద కొనుపోబడిన తరువాత ఏమి జరుగుతుందంటే, మత్తయి శుభవార్త 24వ అధ్యాయము పవిత్ర వచనములు 31లో, ఆయన తన పెద్ద బూర ధ్వనితో పంపును, వారు ఆయన ఎన్నుకొనిన వారిని నలుదశల నుండి పోగు చేయుదురు. అయితే ఆకాశం
యొక్క ఒక కడ నుండి మరి ఒక కడ వరకు బోరగల శబ్దముతో వినగానే సకల మృతులు తమ శరీరములతో సమాధి నుండి లేచి మరల జీవమంతులు అగుతారు. నా ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, ఇది నీవు నేను మరి తెలుసుకోవలసినటువంటి గ్రహింపు మనలో ఉండాలని. అప్పుడు మన శరీరములు దైవ బలముతో లేచి మన ఆత్మలు తిరిగి కలిసిపోవును. మరి ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, పుణ్యాత్ములు ఒక మహిమగల దేహముతో, పాపాత్ములు వికారముగాను అసహాయముగాను ఉంటారు. అంటే పుణ్యాత్ములు వాళ్ళు ఎలాగుంటారంటే వాళ్ళు మహిమగల దేహముతో ఉంటారంట. అంటే రెండవ రాకడలో వారి వారి అర్హతలను బట్టి క్రీస్తు ప్రభు ఎదుట న్యాయమైనటువంటి తీర్పు ఉంటుంది. ఆ తీర్పులో ఎటువంటి పాపము కలంకము లేనటువంటి వారి యొక్క దేహములు మహిమతో నిండి ఉంటాయంట. పాపాత్ములు వికారముగాను చూచుటకు అసేయముగాను నల్లని బొగ్గు వలె గబ్బిలాల పక్షుల వలె వారి దేహమును కలిగి ఉందరు. వారు భయంకరముగా కనిపిస్తారంట. నా ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, ఈ యొక్క క్షణికమైనటువంటి మన దేహము మరల అక్షయమైనదిగాను లేచెను. అది యొక్క విశ్వాస దేవ రహస్యము మనకెంతో ఊరట, సంతోషము, ప్రోత్సాహకరముగా ఉన్నదని మనము గ్రహించాలి. పితా, పుత్ర, పరిశుద్ధాత్మ నామమున ఆమేన్.